జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల దాడులను ఖండిస్తూ ఒంగోలులో జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. చర్చి సెంటర్లో మానవహారం నిర్వహించి ఉగ్రవాదుల దాడులను ముక్తఖండంతో ఖండించారు. ఉగ్రవాదాన్ని ఎరవేసి దిశగా కేంద్రం కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ముష్కర్లు దేశం వైపు చూడాలనే భయపడేలా కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుధాకర్ ఒంగోలు నుంచి అందిస్తారు. ఉగ్రవాదులు దాడులను ఖండిస్తూ దేశవ్యాప్తంగా ప్రజలైతే నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోని అనేక చోట్ల ఇటు మానవహారాలతో పాటు శాంతితో క్యాండిడేట్ ర్యాలీని నిర్వహిస్తూ శాంతియుత ర్యాలీలు నిర్వహిస్తూ తమ నిరసన అయితే వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోని ప్రకాశం జిల్లా ఒంగోలులో అయితే జనసేన పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఇటు మహిళలు కార్యకర్తలు చర్చి సెంటర్లో మానవహారం నిర్వహించి తమ నిరసన వ్యక్తం చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు జనసేన క్యాడర్ ఉన్నారు. మేడం, ఈ రోజు పహల్గాంలో జరిగిన మారణకాండని ఎట్లా చూస్తారు? మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు 3 రోజులు ఉగ్రవాదులు చెరికి మానవహారం చేయమని చెప్పి మాకు ఆదేశాలు చేస్తారు. మేము 3 రోజుల కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాము. ఇట్లా అమాయక ప్రజలను చంపడం అయితే ఇది చాలా హీనమైన చర్య. ఉగ్రవాదులను అయితే క్షమించే పని అయితే లేదు. వారి కుటుంబానికి మా జనసేన పార్టీ తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటున్నాము. మీరు చెప్పండి మేడం, ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కూడా ఈ దాడులపై తీవ్రమైన స్థాయిలో చర్యలు తీసుకునే నేపథ్యంలో ఎలాంటి చర్యలు తీసుకుంటే ఇలాంటి జరగకుండా ఉంటాయి? సార్, ఉగ్రవాదులు భారతదేశాన్ని చూసి భయపడే పరిస్థితులు ఉన్నాయి. మన సైన్యం చూస్తేనే వాళ్ళకి హడలు. అది కప్పిపుచ్చుకోవడానికి ఇట్లా దొంగదారిలో దెబ్బలు తీసి వాళ్ళ ప్రాణాల మీదకే తెచ్చుకున్నారు. ఈ రోజు నరేంద్ర మోడీ గారు తీసుకునే యాక్షన్ తోటి ఉగ్రవాది అనేవాడు పాకిస్తాన్ లో లేకుండా ఆయన తీసుకునే చర్యలు ఉండబోతున్నాయని మేమైతే గట్టిగా చెప్తున్నాము. వాళ్ళ ప్రాణాల మీదకి వాళ్లే తెచ్చుకున్నారు. ఉగ్రవాది అనేవాడు భారతదేశం వైపు చూడాలంటే భయపడే పరిస్థితుల్ని ఖచ్చితంగా ఎన్డీఏ గవర్నమెంట్ చూపించి తీరిద్ది. సార్, మీరు చెప్పండి, ఎలాంటి చర్యలు తీసుకుంటే ఈ ఉగ్రవాద దాడులు ఖండించుతుంటారు? ఇంకొకసారి భారతీయుల మీద ఇలా ఉగ్రవాదులు దాడి చేయాలి అంటేనే భయపడే రకంగా ఉండేటట్టు చర్యలు తీసుకోవాలని చెప్పినని మేము జనసేన పార్టీ నుంచి కోరుకుంటున్నాం. అయితే ఉగ్రవాదుల దాడులను మాత్రం ప్రతి ఒక్కరూ ముక్త కంఠంతో అయితే ఖండిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఉగ్రవాదులు సృష్టించిన నరమేధం వారి కుటుంబాల్లో తీవ్ర విషాద ఛాయలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కేంద్ర ప్రభుత్వం సీరియస్ యాక్షన్లు తీసుకోవాలని చెప్పేసి ఇటు మహిళలు కోరుతున్నారు. కెమెరామెన్ రామరాజుతో సుధాకర్, ఐ న్యూస్ ఒంగోలు.